హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మసాలా చికెన్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. అంటే రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వీడియో మీరు మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. మీకు డిఫరెంట్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో డిఫరెంట్గా ఉందని చెప్పండి. లేదు అంటే ఇంకెలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్. మీరు కావాలంటే బోన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లో 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. సాల్ట్ 1.5 టీ స్పూన్, మీరు మీ టేస్ట్ తగినంత వేసుకోండి. కారం 2.5 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఉల్లిపాయ పేస్ట్. ఒక్క ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. మినిమం 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. చికెన్ కదా, ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఒకసారి టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా 1/2 అవర్, ఆ చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇదిగో నీళ్ళు వస్తున్నాయి కదా చికెన్లోంచి. ఈ నీళ్ళని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బోన్తో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇదిగోండి, ఇంకో 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇంకా కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయక్కర్లేదు, చికెన్ ఈజీగానే ఉడికిపోతుంది. చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. ఇదిగో ఉడికిపోయింది చూడు, చికెన్ ఉడికిపోయింది ఈజీగా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఈలోపు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను పొడవుగా ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా నాన్ వెజ్లో చికెన్ కానీ మటన్ కానీ వీటిలో నెయ్యితో పోపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు వేగుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఒక 10-12 జీడిపప్పుని. ఉల్లిపాయలతో పాటు జీడిపప్పు కూడా కొంచెం బ్రౌన్ కలర్ రానివ్వాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. రెండు పచ్చిమిర్చి ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్క నిమిషం వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగాయి కదా. ఇప్పుడు దీన్ని మనం చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. చికెన్ దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు వేసేసుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. టేస్టీగా ఎప్పుడు చేసేలా కాకుండా
డిఫరెంట్గా మసాలా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు నచ్చినట్టయితే నచ్చిందని కామెంట్ పెట్టండి. లేదు అంటే ఇంకెలా చేస్తే బాగుంటుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.